బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఐటీ ఎంతో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నాయకులైతే చెప్పుకొచ్చారు. సో దాన్ని తిప్పికొడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పాడు. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగిందేం లేదని ఆయన అన్నాడు. ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు ఉపాధి సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమలు స్టార్టప్లు అవి మింగేస్తున్నాయి. సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల ద్వారానే అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లకు ప్రోత్సహిస్తాం. వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ఈరోజు మనకైతే ప్రధాన దినపత్రికలు అయితే చూస్తున్నాం. బహుళ జాతి కంపెనీల వల్ల ఒనిగిన ప్రయోజనం ఏం లేదని, అవి స్టార్టప్లు మింగేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు. బహుళ జాతి కంపెనీల సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ ఉపాధి కల్పనవి భూతత్వం పెట్టి వెతికినా కనిపించనివన్నారు. బహుళ జాతి కంపెనీల పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు దావోస్ సదస్సు పాల్గొని వచ్చిన తెల్లారే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి చూడాలి ఉప ముఖ్యమంత్రి ఒపీనియన్ ఏంటంటే, సింపుల్గా చెప్తున్నాను, ఐటీకి తానైతే సపోర్ట్గా అయితే లేనట్టు మనకైతే సమాచారం. చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకి ప్రోత్సహిస్తాం, స్టార్టప్ నుండి తీసుకొస్తామని వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో బట్టి విక్రమార్క అయితే చెప్పుకొచ్చారు. మరి చూడాలి ఎలా ఉంటుందో.